అబ్రహాము తన పిలుపును బట్టి ప్రయాణం ప్రారంభించాడు. ప్రయాణం ప్రారంభించి ఓ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అబ్రహాముని అడిగారు, అయ్యా నీ పక్కన ఉన్నాము ఎవరు అనంటే అతను ఏం చెప్పాడో తెలుసా? ఆమె నా చెల్లెలు అని చెప్పాడు. తన భార్యని అక్కడ వ్యక్తులకి ఏమని పరిచయం చేశాడు అనంటే, ఈమె నా భార్య కాదు నా చెల్లెలు అని పరిచయం చేశాడు. వాస్తవానికి ఆ మాట ఎవరైనా అంటారా? కట్టుకున్న భార్యని పరిచయం చేసేటప్పుడు ఈమె నా భార్య కాదు నా చెల్లెలు అని ఎవరైనా పరిచయం చేస్తారా? కానీ అక్కడ అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి సమాజ ప్రజలకి దేవుని భయం లేదు. అక్కడి వారు ఎలాంటి వారు అనంటే దైవ భయము లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆ మాట అబ్రహాము చెప్పకపోతే అబ్రహామును చంపి తన భార్యని అనుభవించేటువంటి పరిస్థితులునే అక్కడ. ఓ సొదొమ గొమొర్ర పట్టణంలో ప్రజలకి దైవ భయం లేదు. అందుకొరకే విచ్చలవిడి పాపానికి ప్రేరేపించబడ్డారు వారు. ఆ విచ్చలవిడి పాపానికి ప్రేరేపించబడ్డ వారిని చూసి దేవుడు బాధపడ్డాడు. ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించి వారందరినీ కూడా సమూలంగా నాశనం చేశాడు. దైవ భయము లేకపోతే మనుషులు ఎలా తయారవుతారు అనంటే విచ్చలవిడి పాపానికి ప్రేరేపించబడతారు. మంచిని ఆలోచించరు, చెడును ఆలోచించరు. ఈరోజు కొన్ని వార్తలు మనం వింటా ఉన్నాం. 5 సంవత్సరాల పిల్లని 30 సంవత్సరాల యువకుడు పాడు చేశాడంట. 5 సంవత్సరాల పిల్లెక్కడ, 30 సంవత్సరాల వయసున్నాడు ఎక్కడ? నిజంగా వాళ్ళ దేవుని భయం ఉందా? ఉన్నవాడు అలా చేస్తాడా? యోసేపు ఉన్నాడు, దైవ భయము కలిగినటువంటి యోసేపు. అవతల వ్యక్తి అతన్ని పాపానికి ప్రేరేపించినా తన పరిశుద్ధతను కాపాడుకొనుటకు ఆ పాపం దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అతను అంటాడు దేవుని భయము కలిగి ఉన్న వ్యక్తిని అని. అందుకొరకే యోసేపు ఏమయ్యాడు అనంటే ప్రయోజనకరమైనటువంటి పాత్ర అయ్యాడు. చప్పట్లు కొడదామా? ఇస్సాకు కూడా అదే పరిస్థితి. ఇస్సాకు కూడా దైవ భయము కలిగి ఉన్నవాడు. అందుకొరకే ఇస్సాకును దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదించాడు. ఈరోజు మీతో నేను చెప్పేటువంటి మాట ఏంటి అనంటే, ఎవరైతే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటారో వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయండి.